వచ్చేందుకైతే సంసిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన వెలువడనుంది. గత 2 రోజుల నుంచి టీడీపీ అధినేత, జనసేన అధినేతలు ఇద్దరూ కూడా ఢిల్లీ అధిష్టానంతో మంత్రాలు జరుపుతూ ఉన్నారు. మొత్తానికి ఎవరు ఎక్కడ పోటీ చేయాలి, భారతీయ జనతా పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది, భారతీయ జనతా పార్టీ పోటీ చేసే స్థానాలు జనసేనకి బలంగా ఉన్న స్థానాల్లో పోటీ చేస్తుందా, లేకపోతే తెలుగుదేశం బలంగా ఉన్న స్థానాల్లో పోటీ చేస్తుందా? మొత్తాన్ని కనుక చూస్తే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏకమైతే 2014లో సీన్ రిపీట్ అవుతుందా అనేటువంటి అంశాలన్నీ చర్చిద్దాం. హీట్ ఎక్కిన ఏపీ పాలిటిక్స్, ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం ఆంజనేయ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సయ్యద్ రఫీ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి మనతో జుంకలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా హనుమంత్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా చీకటి వంశీదీప్ గారు, జనసేన పార్టీ నాయకులు మనతో జుంకలు అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా ఆంజనేయ రెడ్డి గారితో మాట్లాడదాం, బీజేపీ సీనియర్ నాయకులు. ఆంజనేయ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానెల్లో పాల్గొంటున్న పెద్దలకి, వీక్షకులకి అందరూ కూడా శుభోదయం. చెప్పండి బ్రహ్మనాయుడు గారు. ఏపీ పాలిటిక్స్ హీట్ ఎక్కడ కారణం ఏంటి? బీజేపీనేనా? ఆంజనేయ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ కూటమిలో చేరటానికి దాదాపుగా రంగం సిద్ధమైంది అనుకోవచ్చా? మీరు చెప్పేది 100% కరెక్ట్ బ్రహ్మనాయుడు గారు. 2014 ఎన్నికల ఫలితాలు రిపీట్ కాకపోతున్నా, ఆ ఫలితాలు కూడా పెద్ద ఎత్తున ఈ 2024లో జరిగే ఎన్నికల్లో వైసీపీ అవమానకరమైన ఓటమి ఎదుర్కోబోతుంది. నేను రాసి పెట్టుకోండి, నేను ఈరోజు చెప్తున్నాను, మనం అనేక సందర్భాల్లో కలుసుకుంటాం, చర్చించుకుంటాం. వైసీపీ 2024 ఎన్నికల్లో, రేపు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అవమానకరమైన ఓటమిని ఎదుర్కోబోతుంది అనే విషయం చాలా స్పష్టమైంది. అధికార పార్టీ కూడా తెలిసిపోయింది. మీరు మళ్ళా మనం కలుసుకుంటాం, మాట్లాడు. ఒకటి. రెండవది, ఇప్పటికే ఒకసారి అమిత్ షా గారితో, నడ్డా గారితో కూడా మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సమావేశం కావడం, రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మీద చర్చించడం, మళ్ళీ నిన్నటి రోజున కలవాల్సి ఉంటుంది. కానీ నడ్డా గారు, అమిత్ షా గారు ముందుగా నిర్ణయించిన కార్యక్రమంలో బిజీగా ఉన్నందువల్ల బహుశా ఈరోజు కలుస్తారనే వార్తలు వస్తున్నాయి. ఈరోజు 11 గంటలకు కలిసి మొత్తము ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అందరూ కూడా రాజకీయ పరిశీలకులు, రాజకీయ పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా ఊహిస్తున్నారు. ఒక మంచి పరిణామం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఈ మంచి పరిణామం ద్వారా రాష్ట్రంలో ఉండే అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. రాష్ట్రంలో కేంద్రము, అదేవిధంగా రాష్ట్రము రెండు కూడా ఒకవేళ నేరుగా మా ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కాకపోయినప్పటికీ కూడా ఈ డబుల్ ఇంజిన్ సర్కార్లో ఖచ్చితంగా రాష్ట్రంలో ఉండే అన్ని సమస్యల పరిష్కారమే కాకుండా ఒక రాష్ట్రం ఒక అభివృద్ధికి చెందిన రాష్ట్రంగా తయారవుతుందనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఆశిస్తున్నారో 400 అబ్కే బార్ 400 పార్, ఇది పూర్తిగా నెరవేరే విధంగా చర్యలు ఉంటాయనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ఒకటి, బ్రహ్మనాయుడు గారు చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ, మోడీ గారు మంచి ఆలోచనతో ఉన్నారు. ఈ దేశాన్ని ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా తయారు చేయాలా, ఈ దేశము ప్రపంచానికి ఆదర్శం కావాలా, ప్రపంచంలో, విశ్వంలో ఏ సమస్య వచ్చినా ప్రపంచం భారతదేశం వైపు చూసే విధంగా భారతదేశ అభివృద్ధి కేవలం భారతదేశానికే కాదండి, ప్రపంచం కోసం, ప్రపంచ అభివృద్ధి కోసం భారతదేశము అనేక వందల వేల సంవత్సరాలు సంస్కృతి, సభ్యతల ప్రపంచానికి నేర్పిన భారతదేశం ఒక గొప్ప దేశంగా తయారు కావాలంటే కలిసి వచ్చి అన్ని పార్టీలను కలుపుకొని, ఎవరైతే దేశాన్ని ప్రేమిస్తారో, దేశాన్ని అభివృద్ధి కోరుకుంటారో వాళ్ళందరూ కూడా కలిసి, తాత్కాలిక సమస్య వచ్చినప్పటికీ కూడా, గతంలో ఒకరి మీద ఒకరు విమర్శలు చేసినప్పటికీ కూడా, కొన్ని సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఎవరైతే కలిసి వస్తారో వాళ్ళందరినీ కలుపుకొని భారతదేశ అభివృద్ధిలో అందరినీ భాగస్వాములు చేయాలా, ఆ దిశగా చర్యల్లో భాగంగానే ఈరోజు జనసేనతో మేము ఇప్పటికీ పొత్తులో ఉన్నాం. జనసేన నాయకులు 2 సంవత్సరాల క్రితం చాలా స్పష్టంగా చెప్పారు, నేను ఓట్లు చేయాలనివ్వను, ఈ ప్రభుత్వాన్ని దించడం కోసం నేను ఓట్లు చేయాలనివ్వనని స్పష్టంగా చెప్పారు. ఆ దిశగా 2 సంవత్సరాల నుంచి కూడా వారు అడుగులేశారు, వారు కష్టపడి పనిచేశారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా దేశ అభివృద్ధిలో
కలిసి వచ్చి అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని మనం చూస్తున్నాం. బీజేడీ కూడా గతంలో మా నుంచి వెళ్ళిపోయింది, మళ్ళా తిరిగి బీజేపీ పొత్తు కూడా జరగబోతుంది, అలయన్స్ జరగబోతుందని వార్తలు వస్తున్నాయి. సో ఇవన్నీ ఇండికేషన్ ఏమిటంటే దేశం కోసం పనిచేసే వాళ్ళందరూ కలిసి ముందుకు నడవాలా, ఈ దేశాన్ని ఒక గొప్ప దేశంగా తయారు చేయాలనే ఒక ఉన్నతమైన ఆశయంతో తాత్కాలిక సమస్యలు ఉన్నా కానీ నరేంద్ర మోడీ గారు ముందు తోటి అందరినీ కలుపుకోపోతున్నారు. అందులో భాగంగానే ఈ రోజు మనం ఏదైతే ఊహిస్తున్నామో అది కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బహుశా ఈ రోజు రేపు అధికారిక ప్రకటన వస్తుంది. ఆ దిశగా ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం, రాజకీయ కక్షలతోటి అట్టుడిగిపోతున్న ఆంధ్రప్రదేశ్ లో ఉండే రాష్ట్ర ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వము, ప్రజల మీద మానవ హక్కుల కాలు రాస్తున్న ప్రభుత్వము, ఈ ప్రభుత్వాన్ని దించడం కోసము ఈ మిగతా రాజకీయ పార్టీలు ముగ్గురు కూటమి కావాల్సిన అవసరం ఉంది. నేను మొదట్లో చెప్పినట్టుగా 2014 ఎన్నికలు 2010 ఫలితాలు పునరావృతమే కాకుండా ఇంకా గొప్పగా ఉంటాయి. అధికార పార్టీ వైసీపీ అవమానకరమైన ఓటమిని ఎదుర్కోబోతుంది. మళ్ళా మనం కలుసుకుంటాం, మళ్ళా మనం చర్చించుకుంటాం. హలో హలో లైవ్లో ఉన్నానా? వాయిస్ పోయింది, వినపట్లేదు. వాయిస్ వినపట్ బ్రహ్మనాయుడు గారు, ఎనీ ప్రాబ్లం? జనసేన పార్టీకి సంబంధించి ఒక సీటు కూడా తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు, నిజమేనా? ఆంజనేయ రెడ్డి గారు, ఇప్పుడు దాకా మాట్లాడేది మీకు వినిపించింది? ఆంజనేయ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ జనసేనకి ఇచ్చిన 3 స్థానాల్లో ఒక స్థానం భారతీయ జనతా పార్టీ తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయనే చర్చ జరుగుతూ ఉంది. బ్రహ్మనాయుడు గారు, ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది. నేను మాట్లాడేది మీకు వినపడింది ఇప్పటి వరకు? హలో, ఆంజనేయ రెడ్డి గారు వినిపిస్తుందా? నాకు వినిపిస్తుందండి. మీకు వినిపిస్తుందా? రైట్, చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చినది ఆంజనేయ రెడ్డి గారు. మీకు నాకు వినిపిస్తుంది. మీకు డిబేట్ లో ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ డిబేట్ కంటిన్యూ చేద్దాం.